అయితే మనం కార్ వాష్కి వచ్చినాము. మనము ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఇదొకటి, అండ్ క్రెడిట్ కార్డ్ మెంబర్ అయితే ఇదొకటి, ఇంకోటి లైన్లోకి వెళ్ళాలి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ నివంత్ నాక్స్. ప్రస్తుతం అయితే మనము కార్ వాష్కి వచ్చినాము. నేను ఈ కార్ వాష్ ఎలా చూపిస్తాను, ఎలా చేస్తుంది ఇది అన్నట్టు. సో మనం దీని దగ్గరికి వెళ్ళంగానే ఇక ఆటోమేటిక్ నేను మెంబర్షిప్ ఉన్నా కాబట్టి ఆటోమేటిక్ బార్గెట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఆపేస్తే సరిపోతుంది అన్నమాట. అక్కడ బ్రో ఉన్నాడు కదా, సో మనము జస్ట్ వెయిట్ చేయాలంతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఓపెన్ చేశారు. ఈ మధ్యలో ట్రాక్ ఒకటి ఉంటుంది. ఆ ట్రాక్లో బ్రో వాళ్ళదైతే ఇంకా ఇది ఒకటి వచ్చింది. బ్యాగ్స్ అయితే ఇంకేముండదు, ఆటోమేటిక్ అదే చేసేసుకుంటుంది వాషింగ్ అనేది. మీకు చూడండి. సో మనం జస్ట్ ఆ ర్యాంప్ మీదకి ఎక్కిచ్చేసి కార్ న్యూట్రల్లో ఉండేస్తే అయిపోతుంది. మనం ఏం బ్రేక్స్ నొక్కకూడదు, ఏం నొక్కకూడదు అంటే ఎండ్ వెళ్ళేటప్పుడు. అదే ఇంకా నేను ఇప్పుడు తీసుకున్న మెంబర్షిప్ వచ్చేసి సెరామిక్. సో అదే వాషింగ్ చేయించేస్తాం. ఇంటీరియర్ క్లీనింగ్ అయితే ఇక్కడ ఉందో లేదో తెలీదు, బట్ నేను ఇంత ముందుకి నాకు వాటర్ వేస్ట్ కార్ వాష్లో ఉండేది మెంబర్షిప్. బట్ వాళ్ళ ఇంటీరియర్కి కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది, ఒక $7 సంథింగ్ ఎంత ఉంటుంది. మనకైతే అంత వర్స్ట్గా అయితే ఏం లేదు ఇంటీరియర్. సో ఐ కెన్ వ్యాక్యూమ్ జస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు సెరామిక్ లేయర్ వేస్తుంది. నాకు తెలిసి ఇండియాలో కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండేది. మ్యాక్స్ ఇప్పుడు కార్ టైర్ని కూడా కొంచెం క్లీన్ చేస్తుంది. కింద ఉంటుంది, అయ్యో అవి కనపడలేండి, కిందికి ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. కనిపిస్తుంది కదా, మనకి గ్రీన్ లైట్ రాగానే వెళ్ళిపోవాలి. సో గ్రీన్ లైట్ వచ్చింది కదా, న్యూట్రల్ నుంచి డ్రైవ్లోకి వెళ్ళేసి సో వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ మనం వ్యాక్యూమ్ చేసుకోవాలి, అండ్ వ్యాక్యూమ్స్ అయితే ఫ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడో ఒకసారి పార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని నీట్గా మన కార్ని, ఇప్పుడు ఇంకా ఇంటీరియర్ కొంచెం ఇక్కడ డస్ట్ ఇట్లా ఏమన్నా వేస్ట్ పేపర్స్ కానీ ఏమన్నా ఉన్నాయన్నాను అనుకో, అన్నీ క్లీన్ చేసుకోవాలి. చలో.